తిరుపతిలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాల్ని గుర్తు తెలియని వ్యక్తి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి ఆమె ధరించిన బంగారు నగలను అపహరించిన ఘటన కలకలం రేపుతోంది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవాయన గుంటలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలికి ఉన్నతాధికారులు చేరుకుని పరిశీలించగా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నారు. ఏదో యూఎస్ వెళ్తున్నాడంటే అతనికి సీఆఫ్ చేయడానికి బెంగళూరు వెళ్ళాడు. అయితే అతను పొద్దున యథావిధిగా లేచింది, పని మనిషి వచ్చింది, చూసింది, తర్వాత పని చేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడో పెద్ద ఆయన బెంగళూరు నుంచో 12 గంటకో 12:30కో ఫోన్ చేస్తే మాట్లాడింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎప్పుడో 3కో 4కో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఆవిడ. సో అందుకని ఆ పెద్ద ఆయన పని మనిషికి 5:45 గంటల ఫోన్ చేశాడు. అదేవిధంగా ఇంటి మీద బాడుకుండే వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి ఫోన్ చేశారు, చూడమ్మా ఆ అమ్మ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. అందులో వీళ్ళకు సెల్ ఫోన్ లేదు, ల్యాండ్లైన్ మాత్రమే ఉంది. సో ఎత్తట్లేదని చెప్తే మళ్ళీ ఆ ఇంటి వాళ్ళు వచ్చి కింద మీద చూసుకొని చెక్ చేసుకుంటే 5:45, 6 గంటల సమయంలో తెలిసింది ఆవిడ చంపబడిందని చెప్పి. సో ఆమె మెడలో ఏదో నగలు లేవు అని చెప్తున్నారు. దానికి సంబంధించి క్లూస్ టీమ్ కానీ మిగతా అన్ని క్లూస్ టీము, అదే డాగ్స్ కూడా అన్నీ కూడా వచ్చాయి. ఆగంతకులు ఎవరో ట్రేస్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాస్ కానీ మిగతా కూడా వెరిఫై చేస్తాం.